హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏది నిజం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే మిత్రులారా. శ్రీకృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు మీకు తెలుసా? నెమలి భౌతికంగా కలవకుండానే, అంటే సంపర్కం చేయకుండానే పిల్లల్ని కంటుందా? ఏది నిజం? ఈరోజు దీనిపైన నిజాలని తెలుసుకుందాం. ఈ మధ్య నేను గరికపాటి నరసింహారావు గారిది ఒక వీడియో చూశాను. అందులో ఆయన మాట్లాడుతూ నెమలి బ్రహ్మచర్యానికి చిహ్నం, మగ నెమలి ఆడనెమలి సంపర్కం చేయకుండానే పిల్లల్ని కంటాయి. ఎలా అంటే, మగ నెమలి నాట్యం చేస్తుంటే కళ్ళ నుండి ఒక ద్రవం స్రవిస్తుంది. అప్పుడు ఆ ద్రవాన్ని తాగిన ఆడనెమలి గర్భం ధరిస్తుంది అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నెమలి భౌతిక సంపర్కం లేకుండానే పిల్లల్ని కంటుంది, దానిది అస్ఖలిత బ్రహ్మచర్యం. శ్రీకృష్ణుడు కూడా 16,000 మందితో చేసింది ఇదే. దానికి చిహ్నంగానే ఆయన నెమలి పింఛాన్ని ధరిస్తాడు అని చెప్పారు. కానీ ఇదంతా నెమలి సంపర్కం విషయంలో పచ్చి అబద్ధం. ఇప్పుడు నిజం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మన ప్రవచనకర్తలు ఈ విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అజ్ఞానం మరియు పిచ్చి నమ్మకాలు అంటే నాకు మంట అని చెప్పే గరికపాటి నరసింహారావు గారు కూడా ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం చాలా బాధాకరం. అసలు నిజం ఏమిటంటే, నెమలి పక్షి జాతికి చెందినది. అన్ని పక్షులు ఎలా గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయో నెమలి కూడా అలాగే కంటుంది. మరియు అన్ని పక్షులు ఎలా సంభోగం చేస్తాయో నెమలి కూడా అలాగే సంభోగం చేస్తుంది. మగ నెమలికి సంపర్కం చేయాలన్న కోరిక వచ్చినప్పుడు అది పురి విప్పుతుంది. అప్పుడు తన దగ్గరికి వచ్చిన ఆడ నెమలితో సంపర్కంలో పాల్గొంటుంది. నెమలి దీనికి ఎంతమాత్రం ప్రత్యేకం కాదు. కావాలంటే ఈ ఫోటోలను చూడండి, మీకు నిజం అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ నిజాన్ని చాలామంది ఒప్పుకోరు, చదువుకున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు. నేను కాపీరైట్ కారణంగా నెమలి సంపర్కం వీడియోలను ఇక్కడ చూపించలేను. లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అనుమానం ఉన్నవాళ్ళు చూడండి. ప్రవచనకర్తలారా, ఎందుకండి నోటికి ఏదొస్తే అది చెప్పి ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు? ఏమీ తెలియనప్పుడు మీరు ఇలా చెప్తే నమ్మేవారేమో, కానీ ఇప్పుడు ఇన్ని పరిశోధనలు చేసి నిజాలను తెలుసుకున్న తర్వాత కూడా ఇలా అబద్ధాలు చెప్తే ఎలా అండి? మిత్రులారా, మీ అందరికీ నిజం తెలిసింది కదా? ఇంకా ఒప్పుకోని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మేము ఇంకా దీనిని ఒప్పుకోమంటే కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.